హలో పేజెస్ ఆఫ్ విస్పర్స్ ఆఫ్ సోల్ వేవ్స్ ఎపిసోడ్ 17 విశ్లేషణకి స్వాగతం. ఈ ఎపిసోడ్ నిజంగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పాలి. ఉదయం పూట ఎంతో ఫన్నీగా సరదాగా మొదలైన కథ అర్ధరాత్రి అయ్యేసరికి అనూహ్యంగా ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్గా ఎలా మారిపోయిందో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ అద్భుతమైన కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. జీవితమంటే కేవలం మనం చేసే వాగ్దానాలు కాదు, వాటిని నిలబెట్టుకోవడానికి మనం ఎంత దూరం ప్రయాణించడానికైనా సిద్ధంగా ఉన్నామనేది. వినడానికి ఎంత లోతుగా ఉందో కదా. ఈ ఒక్క డైలాగ్ చాలు క్యారెక్టర్స్ ఎలాంటి ఇమోషనల్ జర్నీ ఫేస్ చేయబోతున్నారో చెప్పడానికి. ముందు జరగబోయే ఆ ఊహించని సంఘటనలకి ఇది పర్ఫెక్ట్ బేస్ సెట్ చేస్తుంది. ఇక కథలోకి వెళ్తే ఉదయం పూట జిమ్, షుగర్ మధ్య జరిగే చిన్న గొడవతో కథలో ఒక సరదా వాతావరణం క్రియేట్ అవుతుంది. అసలు ఆ గందరగోళం దేని గురించో తెలుసా? కేవలం మాకరాన్స్ కోసం. ఇక్కడ వీళ్ళిద్దరి ప్రయారిటీస్ చూస్తే భలే నవ్వొస్తుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు షుగర్ ఏమో చాలా రెస్పాన్సిబుల్గా రోడ్ మీద ఫోకస్ పెడితే, జిమ్ ఏమో తనకిష్టమైన మ్యాక్రాన్స్ కొనివ్వలేదని అలిగిపోయాడు. ఎంతలా అంటే ఏకంగా ఇంట్లో వస్తువులన్నీ ఏదో కాంపిటీషన్లో విసిరేసినట్లు విసిరేస్తుంటాడు. వీళ్ల మధ్య ఉన్న ఆ చనువు ఎంత క్యూట్గా ఉందో అర్థమవుతుంది కదా. ఈ వాగ్వాదంలో వీళ్ల మాటలు గమనించాలి. అసలు వాళ్ల క్యారెక్టరైజేషన్ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. షుగర్ జిమ్ని బతిమాలుతూ నా క్యూట్ లిటిల్ ఎమోజీ అని ముద్దుగా పిలిస్తే, జిమ్ అస్సలు తగ్గకుండా ముసలి తాత అని కౌంటరిస్తాడు. అయితే ఈ క్యూట్ ఫైట్ చాలా స్వీట్గా ఎండవుతుంది. షుగర్ అలా జిమ్ నడుము చుట్టూ చేతులు వేసి రేపు పొద్దున్నే తప్పకుండా మాకరాన్స్ కొనిస్తానని ఒక బేబీ ప్రామిస్ చేయడంతో ఫైనల్గా ఆ గొడవ సద్దుమణుగుతుంది. సరే, ఉదయం గొడవ అలా ముగిసింది. ఇక సాయంత్రం జరిగే ఆ మోస్ట్ అవైటెడ్ డిన్నర్ డేట్ విషయానికొద్దాం. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఏంటంటే టీ ఏకంగా అరగంట లేట్గా వస్తాడు. ఇక జో కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కాని టీ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అదే తన ముద్దులోలికే పప్పీ ఐస్. అవును, ఆ అమాయకమైన చూపులతో కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆశ్చర్యంగా ఆ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. అక్కడున్న టెన్షన్ తగ్గిపోయి అదొక క్రేజీ పందెానికి దారితీస్తోంది. ఆ పందెమేంటంటే ఇద్దరూ విడివిడిగా రెస్టారెంట్కి వెళ్లాలి. ఎవరు ముందుగా రీచ్ అయితే వాళ్ళడిగింది రెండోవాళ్లు చేయాలి. అలా రొమాంటిక్ డేట్ కాస్త క్షణాల్లో ఒక కాంపిటిటివ్ రేసుగా మారిపోతుంది. కాని ఇక్కడే సీన్ రివర్స్ అవుతుంది. అనూహ్యంగా టీ కారు ఇంజిన్ సడన్గా ఆగిపోతుంది. ఇంకేముంది, జో తన మోటార్ సైకిల్ ఆపి మరీ అతన్ని ఆటపట్టించి ఫుల్ కాన్ఫిడెన్స్తో రైమని ముందుకు వెళ్ళిపోతుంది. అయితే దారిలో అలా జరిగినప్పటికీ ఫైనల్గా ఇద్దరూ ఆ అందమైన క్యాండిల్ లైట్ డిన్నర్ దగ్గర కలుసుకుంటారు. రోజెస్, క్యాండిల్స్, వాతావరణం మాత్రం అద్భుతంగా ఉంటుంది. జినోపా దగ్గర స్పెషల్గా వంట నేర్చుకుని మరీ టీ స్వయంగా వడ్డించడంతో ఆ అట్మాస్ఫియర్ ఇంకా రొమాంటిక్గా మారుతుంది. ఆ టైంలో జో ఫోకస్ మొత్తం వంట మీద కాదు, టీ ముఖం మీదే ఉంటుంది. కంటికింద ఉన్న పుట్టుమచ్చని ఆ చంద్రుని కింద ఉన్న నక్షత్రంలా ఊహించుకోవడం, ముక్కుపై ఉన్న మచ్చ, ఆ మృదువైన గులాబీ పెదవులు, ఇలా ప్రతి చిన్న డీటెయిల్ని ఆరాధిస్తూ జో పూర్తిగా మైమర్చిపోతుంది. ఆ గదిలో ఏసీ ఏమో 18 డిగ్రీల దగ్గర ఉంది, కానీ అక్కడ టెంపరేచర్ మాత్రం పీక్స్లో ఉంటుంది. కన్నార్పకుండా తననే చూస్తున్న జోను గమనించిన టీ, బేబీ నన్ను అలా చూడటం మాపు, కావాలంటే నన్ను తర్వాత తినొచ్చు అంటూ చాలా బోల్డ్గా ఒక డైలాగు వేస్తాడు. ఆ దెబ్బకి జోకి మైండ్ బ్లాంకైపోయి పూర్తిగా సిగ్గుతో కంగారుపడిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ లెవెల్లో ఉందో ఈ ఒక్క సీన్ చాలు చెప్పడానికి. అలా నవ్వులు, ఒకరికొకరు తినిపించుకోవడాలతో ఆ ప్రశాంతమైన డిన్నర్ ముగుస్తుంది. కాని బయటకు రాగానే మోటార్ సైకిల్ ఎవరు డ్రైవ్ చెయ్యాలనే దానిపై వాళ్ల మధ్య మరో కొత్త డిబేట్ మొదలవుతుంది. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే తాను వెనక కూర్చుంటే జనాలు చూసి ఏమనుకుంటారో, తన మగతనం ఎక్కడ తగ్గిపోతుందో అని తెగ ఫీలైపోతుంటాడు. కాని జో మాత్రం ఆ వేవి పట్టించుకోకుండా ఎంతో కాన్ఫిడెంట్గా ఆ బైక్ కీస్ తనకే కావాలని, తనే డ్రైవ్ చేస్తానని గట్టిగా పట్టుబడుతుంది. ఈ ఆర్గ్యుమెంట్లో జో సూపర్బ్ మాస్టర్ స్ట్రోక్ వేస్తుంది. కేవలం 5 సెకండ్ల టైమిచ్చి ఇప్పుడే జినోపాకి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తానని బెదిరిస్తోంది. ఆ పేరు వినగానే టీకి వేరే ఆప్షన్ లేక సైలెంట్గా ఓటమి ఒప్పేసుకుంటాడు.
అలా ఫైనల్గా జో ఒక క్యూట్ లిటిల్ టైగర్లా డ్రైవింగ్ సీట్లో ముందు కూర్చోవటం చూస్తే భలే ముద్దొస్తుంది. ఇక ఇక్కడి నుండి కథలో అసలైన టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. ఆ చీకటి రాత్రిలో బైక్ మీద వెళుతుంటే టీ వెనుక నుండి జోను గట్టిగా పట్టుకుని తన ముఖాన్ని ఆమె భుజంపై ఆంచి ఎంతో ప్రశాంతంగా ఫీలవుతుంటాడు. అంతా చాలా హ్యాపీగా, పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుంది. కాని ఆ అందమైన ప్రశాంతత క్షణాల్లోనే ఆవిరైపోతుంది. ఒక్కసారిగా అకస్మాత్తుగా టైర్ల భయంకరమైన శబ్దం, ఆ రొమాంటిక్ వాతావరణమంతా ఒక్క సెకండ్లో చెదిరిపోయి ఎక్కడినుండో ఒక పెను ప్రమాదం ముంచుకొస్తుంది. వాళ్ళ మోటార్ సైకిల్ సడన్గా ఆగిపోతుంది. అప్పటివరకు ఉన్న కంఫర్టబుల్ సైలెన్స్ కాస్త మాయమైపోయి ఆ గాఢాంధకారంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల భారీ అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. భయమనేది కరెక్ట్గా ఇక్కడే స్టార్టవుతుంది. అప్పుడే వెన్నెల వెలుతురులో తుపాకుల లోహపు మెరుపులు కనిపిస్తాయి. టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోతుంది. జో, టీ ఇద్దరూ ఏమాత్రం తప్పించుకోలేని విధంగా ఆయుధాలు పట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు వాళ్లను నలువైపులా చుట్టుముడతారు. చీకట్లోనున్న ఆ ప్రమాదం ఫైనల్గా బయటపడింది. ఇప్పుడు అందర్నీ వెంటాడే ఒకే ఒక్క ప్రశ్న: వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అమితమైన ప్రేమ ఈ మృత్యు నుండి వాళ్లను రక్షించడానికి సరిపోతుందా? ఈ భయంకరమైన ట్రాప్ నుండి వాళ్లసలు బయటపడగలరా? ఈ ఉత్కంఠభరితమైన క్లిఫ్ హ్యాంగర్కి సమాధానం మనం తదుపరి ఎపిసోడ్లోనే చూడాలి. సరే, మరి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం.